గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ వి వెంకట్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి 4. ఈరోజు నేను యూజర్ మోడ్, కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్, ఇంటర్ప్రిటర్, జేవిఎం కోసం చెప్తున్నాను. ఫస్ట్ యూజర్ మోడ్. ఏదైనా ఒక ప్రాసెస్ తన లైఫ్ స్పాన్లో మొత్తం 2 మోడ్స్లో రన్ అవుతుంది. యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. సిపియు కూడా 2 మోడ్స్లో ఉంటుంది. యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. యూజర్ మోడ్ అనేది ఒక ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్, కానీ ఇది వెరీ రిస్ట్రిక్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ ప్రాసెస్కి అన్లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ ద రిసోర్సెస్ అనేది ఉండదన్నమాట. ఇది జస్ట్ ఒక నార్మల్ మోడ్. ప్రాసెస్కి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నార్మల్ ప్రోగ్రామ్స్ లైక్ క్రోమ్ కానీ గేమ్స్ కానీ ఈ మోడ్లో రన్ అవుతాయి అన్నమాట. యూజర్ మోడ్లో ప్రోగ్రామ్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంటే అది మెమరీ మేనేజ్మెంట్, ఐఓ హార్డ్వేర్ యాక్సెస్ చేయడం ఇవన్నీ చేయలేదు. దీనివల్ల ఏంటి అంటే యూజర్ మోడ్ అనేది ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల సెక్యూరిటీ ఛాలెంజెస్ అన్నీ కూడా లేకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోడ్ వచ్చేసి కెర్నల్ మోడ్. అసలు కెర్నల్ అంటే ఏంటి అంటే ఇది ఓఎస్లో ఒక కోర్ కాంపోనెంట్. ఇది సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఒక బ్రిడ్జ్గా ఉంటుంది. సో కెర్నల్ అనేది సిపియు, మెమరీ, ఇంపో ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ వీటికి సంబంధించిన టాస్క్స్ అన్నీ కూడా కెర్నల్ చేస్తుంది అనమాట. కెర్నల్ మోడ్ అనేది కూడా ఒక ఎగ్జిక్యూషన్ ఎన్వైర్న్మెంటే, కాకపోతే ఇది అన్రిస్ట్రిక్టెడ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్. ఏదైనా ఒక ప్రాసెస్ కెర్నల్ మోడ్లో రన్ అయితే ఆ ప్రాసెస్కి మెమరీ మీద, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ మీద యాక్సెస్ ఉంటుందన్నమాట. కెర్నల్ సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ అని ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది కెర్నల్కి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుందన్నమాట. మనం సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి ఏదైనా ప్రాసెస్ కెర్నల్ మోడ్లోకి కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. ప్రాసెస్ ఎలా స్విచ్ అవుతుందో ఫస్ట్ ఏదైనా ఒక కంప్యూటర్ బూటప్ అయినప్పుడు ఏది ప్రోగ్రామ్ ఫస్ట్ యూజర్ మోడ్లోనే అది రన్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ ప్రోగ్రామ్కి లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఏదైతే యూజర్ మోడ్లో రన్ అవుతుందో దానికి ఒకవేళ ప్రివిలేజ్డ్ యాక్షన్స్ చేయాలనుకుంటే, ఏదైనా మెమరీ మేనేజ్మెంట్ చేయాలనుకున్న, ఫైల్ ఓపెనింగ్, ఫైల్ క్లోజింగ్ ఇటువంటి టాస్క్ చేయాలనుకున్నప్పుడు యూజర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ కాల్స్ని కాల్ చేస్తుంది. సిస్టమ్ కాల్ చేయడం వల్ల యూజర్ ప్రోగ్రామ్ ఏదైతే యూజర్ మోడ్లో ఉందో అది కెర్నల్ మోడ్లో కన్వర్ట్ అవుతుంది. కెర్నల్ మోడ్లో కన్వర్ట్ అయిన తర్వాత కెర్నల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ యూజర్ ప్రోగ్రామ్ ఈ ప్రివిలేజ్డ్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. కెర్నల్ మోడ్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ని తిరిగి యూజర్ ప్రోగ్రామ్కి ఇస్తుంది. అలాగే మోడ్ను కూడా తిరిగి యూజర్ మోడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా స్విచ్చింగ్ జరుగుతుంది. నెక్స్ట్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అనేది ఒక ప్రోగ్రామాటిక్ వే. దీన్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక కంప్యూటర్ ప్రోగ్రాము ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సిస్టమ్ కాల్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం, లైక్ సి కానీ పాస్కల్ కానీ ఎనీథింగ్. సో ఇది చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ప్రాసెస్ క్రియేషన్ కానీ, లేకపోతే మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ యాక్సెసింగ్, డైరెక్టరీ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సిస్టమ్ కాల్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. నెక్స్ట్ కంపైలర్. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ని లోవర్ లెవెల్ లాంగ్వేజెస్లో ఒకేసారి మార్చేస్తుంది. అంటే కంపైలర్ మొత్తం ఫైల్ అంతటిని కూడా కంపైల్ చేసి ఒక ఆబ్జెక్ట్ కోడ్ని ఇస్తుంది, అప్పుడు రన్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక మనం ఆ ఎర్రర్స్ని మాడిఫై చేసి మొత్తం ఫైల్ని మళ్ళీ రీకంపైల్ చేయాలి. అప్పుడు మళ్ళీ మాడిఫైడ్ ఆబ్జెక్ట్ కోడ్ వస్తుంది. దాన్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయగలం అనమాట. ఇంటర్ప్రిటర్ కూడా సేమ్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చడానికి మనం ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం. కానీ కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం కోడ్ అంతటిని కంపైల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ ఇస్తుంది, అప్పుడు మాత్రమే రన్ చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా చేయదు. ఇంటర్ప్రిటర్ ఒక్కొక్క లైన్ టు లైన్ చదువుతుంది, ఆ లైన్ అనాలిసైజ్ చేస్తుంది, అదేవిధంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏదన్నా లైన్లో ఎర్రర్ వస్తే ఆ లైన్ని మనం మాడిఫై చేసిన తర్వాతే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అప్పటి వరకు అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదు. సో దీనివల్ల ఏంటి అంటే డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. మనం డిఫరెన్సెస్ చూసుకుంటే కంపైలర్లో మొత్తం సోర్స్ కోడ్ అంతా మెషిన్ కోడ్లోకి ఒకేసారి మారిపోతుంది. ఇంటర్ప్రిటర్లో లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ టు లైన్ ట్రాన్స్లేట్ అవుతుంది. కంపైలర్ ఏంటి అంటే స్లో కంపైలేషన్గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇంటర్ప్రిటర్లో అనాలిసిస్ ఫాస్ట్గా అవుతుంది, కానీ ఎగ్జిక్యూషన్ స్లోగా అవుతుంది. కంపైలర్ ఎర్రర్స్ అనేది మొత్తం కంపైలేషన్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే డిటెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనం డీబగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే ఇంటర్ప్రిటర్ అయితే ఏ లైన్లో అయితే మనకి ఎర్రర్ కనిపిస్తుందో ఆ లైన్ దగ్గరే
ఆగిపోతుంది. మనం ఆ ఎర్రర్‌ని మోడిఫై చేసిన తర్వాతే నెక్స్ట్ లైన్‌ని అనలైజ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైలర్‌కి ఎక్కువ మెమరీ కావాలి. ఎందుకంటే కంపైలర్ అనేది ఒక ఆబ్జెక్ట్ కోడ్‌ని జనరేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్‌ని స్టోర్ చేయడానికి మనకి మెమరీ కావాలి. కానీ ఇంటర్ప్రిటర్ ఎటువంటి ఆబ్జెక్ట్ కోడ్‌ని జనరేట్ చేయదు. కాబట్టి మనకి మెమరీ తక్కువ కావాలి. కంపైలర్ అనేది మోర్ సెక్యూర్‌గా ఉంటుంది. ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తే అది లెస్ సెక్యూర్. కంపైలర్‌ని మనం సి ప్లస్ ప్లస్ యూజ్ చేస్తాం. మనం కంపైల్ చేస్తాం వాటిల్ని. జావా స్క్రిప్ట్, పైథాన్ ఇటువంటి లాంగ్వేజెస్‌ని మనం ఇంటర్ప్రిట్ చేస్తాం. నెక్స్ట్ జేవీఎం. జేవీఎం అనేది జావా వర్చువల్ మిషన్. ఇది యూజ్ చేసి మనం జావా ప్రోగ్రామ్స్ అనేది మనం రన్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా ఏమవుతుందంటే, ఏ ప్రోగ్రామ్ అన్నా సరే హై లెవెల్ లాంగ్వేజ్‌లో మనం రాస్తే గాని, సి++ గాని అది మనం మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేయాలి. జీరోస్ అండ్ వన్స్‌లో. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక్కొక్క సిస్టమ్ అంటే విండోస్ కానీ, ఓఎస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్ ఇలా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కి మెషిన్ కోడ్ ఒకలా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జేవీఎం యూజ్ చేస్తాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక జావా ప్రోగ్రామ్ రాస్తే దాన్ని మనం డాట్ జావా ఫైల్‌లో సేవ్ చేస్తాం. ఈ డాట్ జావా ఫైల్‌ని జావా సి కంపైలర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్‌గా మార్చుతుంది. మెషిన్ కోడ్‌గా మార్చదు. బైట్ కోడ్‌గా మార్చుతుంది. ఈ బైట్ కోడ్‌ని జేవీఎం తీసుకొని మన ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకొని మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ ఒకసారి రాస్తే అది మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అన్నా సరే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. సో, జావా అప్లికేషన్స్‌ని అందుకే మనం రైట్ వన్స్, రన్ ఎనీవేర్ అంటామనమాట. ఇది జేవీఎం ద్వారానే పాసిబుల్ అవుతుంది. థాంక్ యూ.